హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీకు తెలుసా కర్మ ఎలా ఉంటుందో? ఎవరి జీవితమైనా సరే వాళ్ళ కర్మానుసారమే నడుస్తుంది అనేదానికి అందరికీ తెలిసిన ఒక చక్కటి ఉదాహరణ. బంగారు లేడి మాయలో కారణ జన్ములైన శ్రీరాముడుకు, సీతామాతకు కూడా కష్టాలు తప్పలేదు. బంగారు లేడి బొమ్మ ఉంటుంది గానీ జీవంతో ఉండదని ఆ జానకీమాతకు తెలీదా? కర్మ ఫలితమండి. ఆ క్షణంలో విచక్షణ కోల్పోయి మైకం కమ్మేస్తుంది. ఎంతో జ్ఞానం, సహనం ఉన్న జానకీమాత బంగారు లేడి భ్రమలో మొదట శ్రీరాముడిని పంపించి, ఆ తర్వాత కఠినమైన మాటలతో లక్ష్మణుని కూడా పంపించి రావణాసురుడి మాయలో కష్టాల పాలవుతారు. కర్మ ఫలితాన్ని తప్పించుకోవడం ఎవరి చేతుల్లోనూ ఉండదండి. కర్మను నివారించే పద్ధతే ఉంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పాండవులు, నలమహారాజు, సత్య హరిశ్చంద్రుడు లాంటి ఎందరో మహానుభావులు ఎందుకండి అనేక కష్టాలను అనుభవిస్తారు? ఆలోచించండి. చెడు మనస్తత్వం ఉన్నవాళ్ళు కూడా ఎంతటి గొప్పవాళ్ళైనా సరే దుష్టులుగానే మిగిలిపోతారు అనేదానికి చక్కటి ఉదాహరణ రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ గొప్ప తపస్సాలి, గొప్ప పండితుడు మరియు గొప్ప పరాక్రమశాలి. అయినా సరే పరస్త్రీ వ్యామోహంలో చరిత్రలో దుష్టుడుగానే మిగిలిపోయాడు. ఇలాంటి జీవిత సత్యాల కోసం అక్యానా వీడియోస్, లైఫ్ ఫ్యాక్ట్స్ని యూట్యూబ్లో చూడండి. ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే ప్రాణి సుఖినో భవంతు. జై హింద్.